JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఓకే అండి. సో మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంది కలవటం ఇలా. నాకు కూడా చాలా రోజులు తెలుగు మాట్లాడి ఇప్పుడు తెలుగు చేస్తున్నాను ఒక ప్రాజెక్టు హాట్స్టార్కి. ఓకే. కృష్ణ విష్ణువర్ధన్ ప్రొడక్షన్లో తిరు గారు డైరెక్షన్, అంజలి గారు. సో ఇప్పుడు అలవాటు చేసుకోవాలి కదా తెలుగు, డబ్బింగ్ నేనే ఇస్తాను. సో చాలా సంతోషంగా ఉంది నాకు కూడా తెలుగులో మాట్లాడడానికి. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి నేను విన్నది ఎక్కువ మన అక్కినేని నాగార్జున గారి భార్య అమల గారు, వాళ్ళ బ్రదర్ అండ్ మేనేజర్గా కూడా చేశారు 1980s నుంచి. ఆమె కెరీర్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కూడా. ఏంటి సార్ మీరు నిజంగా ఆమె సొంత అన్నయ్య? సొంత అన్నయ్య ఏం లేదండి, ఫ్రెండ్స్. బట్ I don't have any younger sister or brother. So she was more like a younger sister to me. And we were living under the same roof. So industry annaya and pilisindi adi baga undani ala pettukunnam. Even when I was in love, I got married also. Even after my marriage, she was staying with us. And then only she got married. మొత్తం ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. Yeah. కలిసిమెలిసి. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అమల గారు మీ ఇంట్లోనే? 5-6 years she was there. She was a friend of a common friend. Okay. And then కళాక్షేత్రాల్లో ఉంది. తర్వాత when she started acting, I had a very huge house. I was alone. So she convenient shooting వెళ్ళడం, మాట్లాడుకున్నాం. అప్పుడు సెల్ ఫోన్ ఏం లేదు కదా. అవును. So in 85, so it was easy to stay together and learned lots from her. Very, very nice human being. And people might think idemtidi kukkalu, all this animals lover nu adi chinnappu nunche alagani ఫస్ట్ నుంచి ఉందా? ఎప్పుడు అసలు సిల్క్ వేసుకోదు, లెదర్ వద్దంటది. షూటింగ్కి ఏదో వేసుకుంటుందే కానీ ఇంట్లో నగలంటే అస్సలు పడదు. షీఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ గివింగ్ పర్సన్ అండ్ వెరీ లవింగ్ పర్సన్. మేమందరం ఇప్పుడు అనుకుందాం ఎప్పుడు కాటన్ చీరలే కట్టుకుంటారు, సింపుల్గా ఉంటారు ఎప్పుడు కూడా. పెరిగింది అలాగా కళాక్షేత్ర ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు అహింస బోధిస్తారు. సో షీ వాజ్ ఆల్వేస్ లైక్ దట్, ఎప్పుడు అలాగనే. బట్ తన కెరీర్ స్టార్టింగ్ డేస్లో బాగా హెల్ప్ చేసింది కూడా మీరేనంట కదా సార్? హెల్ప్ అని రాజేంద్ర గారికి మీరే లేదు. టి రాజేంద్ర గారు అసలు ఆ పిక్చర్లో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ పిక్చర్కి ఈ సా మీ యాక్టింగ్ ఇన్ సమ్ డ్రామా ఇన్ స్కూల్ థింగ్ కాలేజ్. సో ఈ బుక్ మీ. సో అప్పుడు చెప్పారు ఇలాంటి ఒక క్యారెక్టర్ పిక్చర్లు అంటే నాకు ఇమ్మీడియట్గా అమలా గుర్తొచ్చింది. సార్ నాకు ఒక అమ్మాయి తెలుసు, నువ్వు చెప్తే కరెక్ట్గా ఉంటుంది, ఇప్పుడు చూడవచ్చా అన్నాను. సో వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. అప్పుడు బెస్సనగర్లో ఉంది, కళాక్షేత్ర పక్కనే. ఫోన్ చేసి అమలా ఐఎమ్ గెటింగ్ డైరెక్టర్ పర్సన్ టు యాక్ట్. షీ సెడ్ నో 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 ఐ డోంట్ వాంట్ యాక్ట్. అయ్యో ప్లీజ్ లిసన్ టు మీ అమలా, ఒక చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఉండు, ఎప్పుడు అది ఒక జీన్స్ అలాగే ఉంటుంది, కాటన్, అండ్ సైకిల్ మీదే తిరుగుతుంది. అస్సలు ఈవెన్ ఆఫ్టర్ బికమ్ యాక్ట్రెస్ నో షీ డింట్ హ్యావ్ ఎనీ, చెప్తారు కదా వాళ్ళకు పొగరు వస్తుంది అని, అది ఏం లేదు అమలా దగ్గర. అది ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది టిల్ నౌ. ఓకే. అది అక్కినేని ఫ్యామిలీ కోడలుగా వెళ్ళిన తర్వాత కూడా అలాగనే ఉంది. సో ఐ టోల్డ్ దెన్ మై సెల్ఫ్ టి రాజేంద్ర గారు, ఉషా గారు, అండ్ ఉషా గారు అక్క స్వర్ణముఖి అని పెద్ద డాన్సర్, ముగ్గురు ఆల్ 4 of us వెళ్ళాం. వెళ్తే పాడమన్నారు. పాట కూడా ఇంకా గుర్తుంది, తెలుగు పాట పాడింది ఫస్ట్. రూపము చూసి అని ఒక పాట పాడి ఎక్స్ప్రెషన్ చేసింది. ఇమీడియట్గా టి రాజేంద్ర ఇమీడియట్గా ఇప్పుడే సైన్ చేయాలి అని అడ్వాన్స్ అప్పుడే ఇచ్చారు. అమలా చెప్పింది లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ షీ వాస్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్. సో దానికి ఇది అన్నీ ఇమీడియట్గా ఇంత తొందరలో అన్నీ జరుగుతుందని దానికి అసలు లేదు. అండ్ షీ హ్యాడ్ టు లీవ్ ఫార్ 12th standard exam to Visakhapatnam. And T. Rajendra had said sometime after the examination dates only I'll act and all, she said, and they had kept the schedule. Then a week before that or few days before that, Amla
సెండ్ ఎ టెలిగ్రామ్ టు టి రాజేందర్, షీఈస్ నాట్ కమింగ్. నా దగ్గర చెప్పలేదు. టి రాజేందర్ వచ్చి అరుస్తున్నారు, ఏమైంది, అంత అడ్వాన్స్ ఇచ్చాం. అదే సార్ అడ్వాన్స్ ఏం ప్రాబ్లం సార్, మనం ఇచ్చేస్తాం, కానీ ఏంటి నేను కనుక్కుంటానంటే ఇది ఫోన్ తీయట్లేదు. అక్కడ మిలిటరీ, వాళ్ళ ఫాదర్ మిలిటరీ, సో మిలిటరీ క్వార్టర్స్లో ఎక్కడో ఉందని మాత్రం తెలుసు, నేను ఫోర్స్ చేస్తానని చెప్పి అది తీయలేదు. సో అప్పుడు నాకు నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి నా ఫ్రెండు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్, జగపతి బాబు, అప్పుడు యాక్టర్ కాదు, విశాఖపట్నంలో ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకొని ఉన్నారు. సో జగీకి ఫోన్ చేశాను, జగీ నాకు ఒక సహాయం చేసి పెట్టరా అంటే, ఏం చెప్పరా అండి, ఈ అడ్రస్కి వెళ్ళు, అక్కడ అమలా డిస్క్రిప్షన్ ఇచ్చాను, తెల్లగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అని చెప్పాను. వెతికి అది ఎక్కడ ఉందో పట్టుకొని నాకు ఫోన్ చేయండి. నా నమ్మకం మీదే టి రాజా బుక్ చేశారు, నాకు ఇబ్బందిగా ఉందని ఓకే అని ఒక స్కూటర్ తీసుకొని వెళ్ళారు జగపతి. వెళ్ళి రోడ్లో అమలా గారు కూర్చొని ఒక కుక్కని ఫీడింగ్ చేస్తుంది. రోడ్ సైడ్ కుక్క ఉంటుంది కదా, అంటే అంత ప్రేమ దానికి. సో ఇమ్మీడియట్గా వాడు ఫోన్ చేశారు వచ్చి, పక్కన సమ్ దుకాణం నుంచి ఫోన్ చేశారు, డిస్క్రిప్షన్స్ కరెక్ట్గా ఉంది ఈ అమ్మాయి అంటే, పట్టుకొని రా మాట్లాడంటే తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏంటి అమలా అంటే, లేదు నాకు భయంగా ఉంది. ఏం భయం, నువ్వు ఒప్పుకున్నావు కదా, అట్లీస్ట్ ఏదే రీజన్ చెప్పు, జస్ట్ నేను రాలేదని టెలిగ్రామ్ ఇస్తే ఎలా అన్నాను. లేదు నువ్వు నా తోడు ఉంటే నేను యాక్ట్ చేస్తాను, ఇది ఒకే పిక్చర్ చేస్తాను, తర్వాత చేయను అంటే అది మీ ఇష్టం, ఇది ఒప్పుకున్నది చెయ్యి, లేకపోతే ఇష్టం లేకపోతే అది ఫోన్ చేసి చెప్పు, నాకు ఇబ్బందిగా ఉందంటే, నువ్వు ఉంటే నేను చేస్తానంది. సరే ఓకే నేను ఉంటానని చెప్పి అప్పుడు మొదలైంది. ఆ పిక్చర్ తర్వాత సెకండ్ పిక్చర్ వచ్చింది, చేస్తాను కానీ నువ్వు ఉండాలి అని లాస్ట్ ఫిలిం వర్క్ చేశాను. లాస్ట్ ఫిలిం దాకా మీరే అమల గారికి మేనేజర్గా ఉన్నారా సార్? ఓకే. సో బట్ ఇండస్ట్రీ మొత్తం కూడా మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళు? మోర్ దెన్ బ్రదర్, బికాస్ ఎవరు లేదు నాకు అసలు అప్పుడు. సో నేను ప్రేమిస్తున్నాను నా వైఫ్, ఇప్పుడు నా వైఫ్, అది కూడా అది షేర్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ వీ షేర్ టు ఈచ్ అదర్ అండ్ వీ వర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ హౌస్. I learnt a lot from her. More than a sister, she was a guru to teach me a lot of things in life. Amla. She was very matured for her age. చిన్న ప్రాయంలో మెచ్యూరిటీ ఎక్కువ ఆవిడ గారికి. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ట్ అండ్ విచ్ ఇస్ హెల్పింగ్ మీ, ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అస్సలు యాక్టింగ్ అంటే ఏం తెలీదు, కానీ ఒక ఆర్టిస్ట్ ఎలా బిహేవ్ చేయాలి, ప్రొడ్యూసర్ వాళ్ళ ప్రాబ్లం, ఎందుకంటే 102 డిగ్రీ ఫీవర్ ఊటీలో ఏ యాక్ట్రెస్ చేయదు. పాండ్యరాజన్ గారు ఫిలిం, ఇది వద్దు క్యాన్సిల్ చేస్తే ఇంతమంది వర్క్ చేస్తున్నారు, నేను వెళ్తాను అంటుంది. ఐ హ్యావ్ బీన్ మేనేజర్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ వాళ్ళు ఏముండదు, మ్యాచ్ చూడాలని క్యాన్సిల్ చేస్తారు షూటింగ్ని, కానీ అమలా అలాంటిది కాదు. సో టుడే యాజ్ అన్ యాక్టర్ నాకు ఎంతో సహాయపడుతుంది అమలా గారి హౌ షీ హ్యాండిల్ ద ఇండస్ట్రీ, డిసిప్లిన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ట్రూత్ఫుల్నెస్, అమలా గారే. బట్ పర్సనలీ ఐ నో హర్ వెరీ వెల్ సార్. నేను అమ్మని చాలాసార్లు కలిశాను, చాలా డౌన్ టు ఎర్త్, నన్ను లైక్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తుంటారు ఎప్పుడు వెళ్ళినా. కానీ నేను అనుకుంటాను ఎప్పుడు కూడా, అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కోడలు, అక్కినేని నాగార్జున గారి వైఫ్, పెద్ద స్టార్ హోదా ఉన్న ఫ్యామిలీ, ఆమె అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ ఎప్పుడు ఎక్కడ కూడా ఆమె ప్రౌడ్గా మాట్లాడటం కానీ, ప్రౌడ్ చూపించడం కానీ ఎక్కువ అసలు ఎక్కడ కనిపించదు. అది చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. ఈవెన్ దో కాస్ట్యూమ్స్ ఆల్సో వాట్ యూ సెడ్, ఫస్ట్ నుంచి అలా ఉంటారు అన్నారు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనమాట. ఆమె ఫస్ట్ నుంచి అలా నేర్చుకొని ఆ ఫ్యామిలీ ఎథిక్స్, వాల్యూస్ అన్ని తెలుసుకున్న ఒక, అసలు షీ నెవర్ బాదర్డ్ అబౌట్ మనీ. నేనే ఇబ్బంది పెట్టి ఒక ఇల్లు కొన్నాను ఇక్కడ, పెళ్ళి గిల్లి ఏదో అవుతుంది అని కొన్ని గోల్డ్ అని ఐ యూస్ టు బై అండ్ కీప్. షీ వాస్ నెవర్ థింగ్. బట్ లేటర్ షీ సెడ్, సురేష్ యూ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. 18 years తర్వాత ఒకరోజు సరదాగా ఫోన్ చేసింది ఆస్ట్రేలియాకి,
నాకు ఎంతో చేసావు నువ్వు ఉంది. దీంట్లో ఏముంది, బోత్ ఆఫ్ అస్ వేర్ చిల్డ్రన్. యాక్చువల్గా టీనేజర్స్ కన్నా నాకు మెచ్యూరిటీ తక్కువ అప్పుడు. బట్ అమలా వాస్ అ టీనేజర్ బట్ మెచ్యూరిటీ ఎక్కువ. అండ్ సో ఇట్ వాస్ అ ప్లెషర్ వర్కింగ్ విత్ హర్. అండ్ it was a pleasure studying in her university and learning lot of things. ఓకే.